అందువల్ల వివిఐపి భద్రత వెరిఫై ఎగ్జాక్ట్గా ఎవరి డొమైన్లో వస్తుందని. బట్ ఏదైనా చీఫ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ పరిధిలోనే ఉంటుంది. సో అందువల్ల ఈ డెఫినెట్గా ఇది మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. ఈ మధ్య కాలంలో డ్రోన్ల వాడకం బాగా పెరిగింది. ఎవరు పడితే వాళ్ళు డ్రోన్లు వాడుతున్నారు. చాలా అన్రెగ్యులేటెడ్గా ఉంది. ఇప్పుడు అమెరికాలోనైతే అదో పెద్ద ఇష్యూగా మారిపోయింది. ఈ డ్రోన్లు ఇది ఎవరన్నా చైనా వాడు పంపిస్తున్నాడా లేకుంటే గ్రహాంతర వాసుల, ఇలా అమెరికాలో ఈ ఎనానిమస్ డ్రోన్స్ పెద్ద వివాదాస్పదంగా ఈవెన్ ఎయిర్పోర్ట్ల పైన డ్రోన్లు తిరుగుతున్నాయి. సో వాళ్ళు బైడెన్ ప్రభుత్వం ఒక సవాల్గా మారింది. అయితే మన దేశంలో అంత యూజేజ్ లేదు డ్రోన్లు, రిలేటివ్లీ తక్కువ యూజేజ్. ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి బట్ తక్కువ యూజేజ్. అందువల్ల మరి ఇది ఆకతాయిల పని అయినా కూడా దాన్ని ఉపేక్షించాల్సిన అవసరం అయితే లేదు. అందువల్ల డెఫినెట్గా ఇది మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. అంటే డీజీపీ కార్యాలయం జనసేన కార్యాలయానికి కోసవేటు దూరంలో ఉన్నారు సార్. 20 నిమిషాలు డ్రోన్ చక్కర్లు కొట్టినా దాన్ని ఎవరో కూడా పట్టించుకోలేకపోయారు. అసలు ఎక్కడి నుంచి ఆ డ్రోన్ వచ్చిందన్నది కనిపెట్టలేకపోవడం అన్నది భద్రతా వైఫల్యం అనుకోవచ్చు. అసలు ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నదని కూడా ఒక ప్రశ్న వస్తున్నది సార్. అంటే సహజంగా క్వశ్చన్స్ వస్తాయి కానీ మనం వెంటనే భద్రత ఫెయిల్ అయింది, నిఘా ఫెయిల్ అయింది అని ఎక్స్ట్రీమ్ కంక్లూజన్ రావద్దు. మీకు లుంబిని పార్క్ లో తీవ్రవాద దాడులు జరిగింది. ఎంత దూరం అంటే డీజీపీ ఆఫీస్కి అది. సో పోలీసు అలా జరుగుతుంటాయి. మనము పక్కనే ఉన్నంత మాత్రాన ఒక వెనకల కాలం ఇప్పుడు పక్కన డిస్టెన్స్ ఇష్యూ కాదండి. మీరు 50 కిలోమీటర్ దూరం ఉన్నా కూడా పోలీస్కి మానిటర్ చేయొచ్చు కదా సార్. దానిలో డిస్టెన్స్ ఇష్యూ కాదు. అది మనకు ఒక పాపులర్ సింబాలిజంలో అదే పూర్తిగా కూతవేడి దూరంలో ఉంది కదా, కూతవేడి దూరంలో ఉన్నా కిలోమీటర్ దూరంలో ఉన్నా జనసేన కార్యాలయ భద్రత అయితే జాగ్రత్త పడాలి కదా సార్. సో పవన్ కళ్యాణ్ జాగ్రత్త బాధపడాలి. ఇది పక్కనే ఉండొచ్చు చూడకపోవచ్చు కూడా. బట్ ఇప్పటికిప్పుడు ఈ కోణాలన్నీ ప్రశ్నలే. ఇప్పటికిప్పుడు మన కంక్లూషన్కి వచ్చింది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, ఇది భద్రతాపరమైన ఫెయిల్యూరు, ఇది కుట్ర, ఇది మరి ఆ కుట్ర ఎవరు చేశారు రాజకీయంగా. కుట్ర అంటే సరిపోతుంది, కుట్ర ఎవరు చేస్తారు. సార్ పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందా? తప్పనిసరిగా ఉండాలి. ఎవరైనా ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు జాగ్రత్త ఉండాలి కదా సార్. ఎందుకంటే స్థాయిలో ఉన్న వారికి ఎప్పుడైనా శత్రువులు ఉంటారు. సో ఆ మేరకు జాగ్రత్త పడాల్సిందే కదా సార్. సార్ మరొక అంశం విషయానికి వస్తే తమన్ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే చిరంజీవి గారు కూడా దాని మీద ట్వీట్ చేయడం జరిగింది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై. తమన్ బయట ఒకసారి విందాం సార్. తమన్ బయట ప్లే చేయండి.